ఇర్రెగ్యులారిటీస్ బ్యాంక్స్ దగ్గర నుంచి ముందుగా ఎందుకు అవుతాయని నేను చెప్తాను. హ్మ్. చాలా మంది బ్యాంకర్స్ పక్కాగా వెళ్తూ ఉంటారు కదా, ఇర్రెగ్యులారిటీస్ అవ్వవు కదా అనుకుంటూ ఉంటారు. హ్మ్. బ్యాంక్ కూడా హ్యాండిల్ చేయబడేది మనుషులతోటే. హ్మ్. అప్పుడప్పుడు మనుషులు కూడా తప్పులు చేస్తూ ఉంటారు. అవును. ఎట్లా అంటే బ్యాంక్ మేనేజర్ ఒకవేళ ట్రాన్స్ఫర్ అయినా, లేకపోతే బ్యాంక్ మేనేజర్ మానసిక కండిషన్ సరిగా లేకపోయినా, బ్యాంక్ మేనేజర్ ఇర్రెగ్యులర్గా బ్యాంక్ ఎంప్లాయీ అయితే ఒకవేళ కొన్ని రెగ్యులేషన్స్ ఏదైతే బ్యాంక్ ద్వారా పాటించాలో అవి ఆ మేనేజర్ పాటించకపోవచ్చు. హ్మ్. బ్యాంక్ తప్పనట్లేదు నేను. బ్రాంచ్ మేనేజరు, బ్యాంక్ మేనేజరు, జోనల్ మేనేజర్ ఎవరో ఉంటారు కొంతమంది, ఎవరైతే ఆ పర్టికులర్ ఆపరేషన్ సెగ్మెంట్ హ్యాండిల్ చేయాలో వాళ్ళు రూల్స్ తప్పుతారు. ఎందుకంటే బ్యాంక్ తప్పే ఛాన్స్ ఉండదు. బ్యాంక్ ఏం చేస్తుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చి ఈ పద్ధతి ప్రకారం మీరు కస్టమర్స్కి నోటీస్ పంపేయండి అంటది. ఎప్పుడైతే ఈ బ్యాంక్ మేనేజర్ రూల్స్ ఫాలో అవ్వకుండా టైం దాటిపోయిన తర్వాత, అంటే గడువు దాటిపోయిన తర్వాత, ఇంక ఇది ఇప్పుడు వేస్తే నడవదు అని చెప్పి ఒక స్టెప్ని ఎగ్గొట్టి సెకండ్ స్టెప్కి డైరెక్ట్గా, అంటే ఫస్ట్ ఆక్షన్ వేసే ముందు ఎవరైతే ఆ ఇంటి యజమాని ఉంటారో ఆ యజమానికి నోటీస్ పంపించాలి. ఓకే, ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ అంటారు. అంటే ఈ సర్వీస్ మీకు నోటీస్ పంపించిన తర్వాత సర్వే అయిందా లేదా అన్నది ప్రూఫ్, అంటే ఎక్నాలజ్మెంట్. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కొరియర్ ఎవరికైనా వాళ్ళు పంపిస్తే కొరియర్కి ఒక ఎక్నాలజ్మెంట్ ఉంటుంది కదా పంపించినట్టు. ఓకే, దాన్ని ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ అంటారు. ఈ ప్రూఫ్ ఆఫ్ సర్వీస్లు తప్పుడువి పెట్టేసి మేము పంపించేసాము నోటీసు ఆక్షన్కి, ఆల్రెడీ రేపే ఆక్షన్ ఉంది అని లాస్ట్లో వచ్చి ఆ యజమానికి చెప్తాం జరుగుతుంది. ఆ యజమాని అలాంటప్పుడు బ్యాంక్ ఇర్రెగ్యులారిటీ కింద దాన్ని తీసుకొని సెక్షన్ 17 కింద డిఆర్టీ కోర్టుకి వెళ్ళి, డెట్ రికవరీ ట్రిబ్యునల్కి వెళ్ళి సర్ఫేసీ యాక్ట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ యాక్ట్ ఇన్ ఎంటైర్ హోమ్ లోన్స్కి, మార్ట్గేజ్కి. అవే మోస్ట్ పవర్ఫుల్ యాక్ట్. సర్ఫేసీ అంటే ఏంటి? సెక్యూరిటైజేషన్ అండ్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. అంటే మీ ఆస్తుల్ని సెక్యూరిటైజ్డ్ చేసుకోవాలి. ఆ యాక్ట్లో సెక్షన్ 17 ప్రకారం మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా బ్యాంకు ఏవి రెగ్యులేషన్స్ సరిగ్గా ఫాలో కాలేదు కాబట్టి నేను దీనికి స్టేకి అర్హుడిని అని ఒక స్టే అప్లై చేసుకుంటే ఖచ్చితంగా జడ్జి గారు చూసి అందులో బ్యాంక్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వెంటనే స్టే ఇచ్చేస్తారు.